మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనము. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. ప్రియ దైవజనమా, దేవుడు మన నోట మన హృదయములో తన వాక్కును ఉంచి ఉన్నాడు. రక్షించుకున్న నా హృదయము వాక్యముతో నింపబడి ఉండాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నది. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించెననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ఇక్కడ పులియని రొట్టెల పండుగను ఆచరించే విధానమును గురించి దేవుడు మాట్లాడుతూ ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయించాడు. దేవుడు ఐగుప్తులో నుండి ఎందుకు ఆనాడు ఇశ్రాయేలీయులను తన బలమైన చేతితో బయటకు రప్పించాడంటే కారణం స్పష్టముగా ఈ భాగంలో తెలియజేయబడి ఉన్నది. వారి నోట దేవుని ధర్మశాస్త్రము ఉండునట్లు. ఈ లోకమనే ఐగుప్తులో నుండి నిన్ను నన్ను వేరుపరచుకొని తన సొత్తైన ప్రజగా దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మన నోట ఆయన వాక్యము ఉండడానికే. అంటే ప్రియ దైవజనమా, వాక్యానుసారముగా జీవించడానికే. అవును, మనము క్షేమముగా నెమ్మదిగా బ్రతకాలంటే దేవుడు చేసిన ఆ నిత్య జీవమనే వాగ్దానాన్ని స్వతంత్రించుకొనాలి అంటే, ఆ పరమ కణానుకు చేరాలి అంటే వాక్యానుసారమైన జీవితము మనలో ఉండాలి. వాక్యము మనలను సరిచేస్తుంది. దేవుని పోలికలోనికి మనము రూపాంతరపరచబడేలా సహాయపడుతుంది. మనలోని బలహీనతలన్నిటినీ ఎత్తి చూపుతుంది. దేవునికి హేయమైనవి, ఆయాసకరమైనవి ప్రతి ఒక్కటి వాక్య ధ్యానము ద్వారా తెలుసుకొని దూరపరచుకొనగలము. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆ వాక్యానుసారము జీవించడానికి ఆ మాట మనకు బహు సమీపముగా ఉన్నది. మన హృదయంలోనే, మన నోటనే ఉన్నది అని తెలుసుకొనాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మన నోట ఉంచిన మాటలను మన నోటి నుండి, మన పిల్లల నోటి నుండి, మన పిల్లల పిల్లల నోటి నుండి తొలగిపోవు అని కూడా వాగ్దానాన్ని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనంలో చేస్తూ ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితం మనము కలిగి ఉంటే మన బిడ్డలకు, మన ముందు తరాలకు మన జీవితం ఒక మాదిరికరముగా ఉంటుంది. వారి ఎదుట మనము ఒక సాక్షిగా నిలబడగలుగుతాము. మన ద్వారా దేవుణ్ణి అనగా క్రీస్తును వారికి పరిచయం చేయగలుగుతాము. నీవు నేను వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే నడిచే క్రీస్తు పత్రికగా మనము మలచబడి మన ఇంటి వారికి తరము వెంబడి తరము మాదిరికరముగా ఉండగలుగుతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితములో దేవుడు ప్రశస్తమైన రక్షణతో మనలను అలంకరించడానికి కారణం ఏమిటో ఈ దినం బయలుపరిచి ఉన్నాడు. మనలో చాలామంది రక్షింపబడిన విశ్వాసులైనప్పటికీ మాదిరికరమైన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండము. మన చూపులో, మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియలో, సమస్తములో దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనము కనపరచగలగాలి. మనము మాట్లాడే ప్రతి మాట వాక్యమునకు లోబడి ఉండాలి. మనము చూసే ప్రతి చూపు వాక్యానుసారంగా ఉండాలి. మన ప్రవర్తన వాక్యానుసారముగా ఉండాలి. మన క్రియలు, మన నడతలు సమస్తము వాక్యానుసారముగా ఉండాలి. అప్పుడే మన జీవితము ఆత్మీయంగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. మన ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో కూడా మనము వర్ధిల్లగలుగుతాము. ప్రియ దైవజనమా, నీ చుట్టూ ఉన్నవారు నీలో వాక్యానుసారమైన జీవితాన్ని చూడగలుగుతూ ఉన్నారా? నాలో చూడగలుగుతూ ఉన్నారా? ఈ దినం పరిశీలించుకుందాం. మన జీవితాలను సరిచేసుకుందాము. దాన్ని అనుసరించడానికి ఆ మాట మనకు బహు సమీపముగా ఉన్నది. దేవుడు మన నోట దానిని ఉంచడానికే మనలను రక్షించుకున్నాడు. కాబట్టి అతి దేవునికి ఇష్టమైన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండడానికి
అభ్యాసము చేసుకుందాము. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి అనేకుల ఎదుట నీ సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యేసు ఎవరి ఇంట ఉన్నప్పుడు అత్తరు బుడ్డితో ఆయన తలను ఒక స్త్రీ అభిషేకించెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.